బ్రహ్మాండమైన సిక్సర్లు కొట్టి ఆదిత్య గేమ్ ను ఫామ్ లకు తెచ్చిండు. ఇలా టీం గెలిచిందంటే ఆదిత్య యొక్క అద్భుతమైన కృషి అని చెప్పి మనం చెప్పక తప్పదు. తప్పకుండా ఆదిత్య రాబోయే రోజుల్లో రంజీలో ఆడాలి. అవసరమైతే తప్పకుండా ఇండియాకు కూడా ఆడేంత గొప్ప నాయకత్వం వహించే లక్షణాలు కనబడతా ఉన్నాయి. తెలంగాణ అమరవీరుల గురించి ఎవరన్నా ఆలోచిస్తారంటే అది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అమరుల గురించి ఆలోచిస్తుంది. తెలంగాణ అమరులకు ప్రతి ఒక్కరికి వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి అమరులను గౌరవించింది. అమరులను ప్రతి సంవత్సరం స్మరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అమరుల త్యాగ ఫలితం, విద్యార్థుల పోరాట ఫలితం, కేసీఆర్ గారి కృషి ఫలితం ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. ఇవాళ తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ 1 నిలిపిండు కేసీఆర్. తెలంగాణ జీఎస్డిపిలో నంబర్ 1, పర్ క్యాపిటా ఇన్కమ్ లో నంబర్ 1, పవర్ కన్జంప్షన్ లో నంబర్ 1, ఇవాళ ఐటీలో నంబర్ 1. తెలంగాణ ఈజ్ నంబర్ 1 ఇన్ మెనీ ఫీల్డ్స్. అయితే 10 ఏళ్లలో కేసీఆర్ గారు తెలంగాణను అద్భుతంగా నంబర్ 1 లో నిలిపితే రేవంత్ రెడ్డి గారు సంవత్సర పాలనలో తెలంగాణను 10 ఏళ్ళు వెనుకకు తీసుకుపోయింది. 10 ఏళ్ళు వెనుకకు తీసుకుపోయింది. అన్ని తుగ్లక్ పనులే. ఆయన కొత్తగా ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ లో 10 గంటలకే దుకాన్లు బంద్ అన్నాడు. 10 గంటలకు దుకాన్లు బంద్ అయితే హైదరాబాద్ లో ఈజ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. 10కి దుకాన్లు బంద్ అంటాడు. గచ్చిబౌలి ఎయిర్పోర్ట్ మెట్రో రైలు రద్దంటాడు. ఫార్మా సిటీ రద్దంటాడు. అన్ని జోకులు వేస్తాడు. హైదరాబాద్ చుట్టూ 3 దిక్కుల సముద్రాలు ఉన్నాయట. ఉన్నాయా? హైదరాబాద్ కు 3 దిక్కుల సముద్రం ఉందట. అందుకే నేవీ మనకు వచ్చింది అంటాడు. దిల్సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారట. మీరు ఎవరు కొనుక్కున్నారా విమానాలు దిల్సుఖ్ నగర్ లో? దిల్సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారంటాడు. పాపం రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండట. అసలు కంప్యూటర్ కనిపెట్టినోడు ఏం కావాలిగా? సో ఈ రకంగా ఎవరన్నా మన ముఖ్యమంత్రి మాటలు టీవీలో ఎగ్జామ్ గిట్ట రాసేది ఆయన తాగమైపోతారు. ముఖ్యమంత్రి కదా ఆయన చెప్పిందని నమ్మి మీరు ఇటు ఎగ్జామ్ రాస్తే ఆయన తాగమైపోతారు. పుస్తకంలో చదివింది రాయింది. ఈ రకంగా మన రాష్ట్రం యొక్క పరువు తీస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అయితే ఇవాళ గెలిచిన టీమే కాదు, ఓడిపోయిన టీం కూడా చాలా బాగా ఫైట్ చేసినారు. ఆల్మోస్ట్ 40 టీంలు ఇక్కడ పార్టిసిపేట్ చేసినట్టు నేను నర్సింగ్ చెప్తే విన్నాను. అయితే గెలుపు ఓటములు అనేది చాలా సహజం. ఓడిపోయినంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు భవిష్యత్తులో మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి. మా పాత రోజుల్లో మేము మీ ఏజ్ లో ఉన్నప్పుడు, మీ వయసులో ఉన్నప్పుడు ఒకసారి కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిపించిండు మనకు. ఆ తర్వాత క్రికెట్ అంటే అయితే వెస్టిండీస్ లేకపోతే ఆస్ట్రేలియా. వరల్డ్ కప్ అంటే అయితే వెస్టిండీస్ గెలుస్తుందా ఆస్ట్రేలియా గెలుస్తుందా అందరూ. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఈరోజు మళ్ళీ అంతా తారుమారైపోయింది. చిన్న చిన్న దేశాలు కూడా క్రికెట్ ఆడుతున్నాయి. ఇండియా కూడా అద్భుతంగా పికప్ అయింది. అదే వెస్టిండీస్ ఇప్పుడు చిన్న టీం అయిపోయింది. వాళ్ళు ఏది క్వాలిఫై మ్యాచెస్ లో ఎగిరిపోతున్నారు. అంటే అది గొప్ప మార్పు. అంటే అందువల్ల ఓడిపోయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఇంకా గట్టిగా కృషి చేయండి. భవిష్యత్తులో మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయండి. అయితే రాజకీయాలకు క్రికెట్ కు కూడా ఒక దగ్గర సంబంధమే ఉంటుంది. క్రికెట్ లో అప్పుడప్పుడు హిట్ వికెట్ అవుతుంటారా? క్రికెట్ లో హిట్ వికెట్ అంటే తనకు తాను కొట్టుకొని అవుట్ అవడం. సో క్రికెట్ లో హిట్ వికెట్ అయినట్టు రాజకీయాల్లో కూడా ఒకటి ఉంటది. ఆత్మహత్యలే ఉంటాయి తప్ప రాజకీయాల్లో హత్యలు ఉండవు అంటారు. రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి తప్ప హత్యలు ఉండయి. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అట్లే చేస్తున్నాడు. ఇవాళ 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిండు. కానీ 6 గ్యారంటీల దుకాణం బంద్ పెట్టిండు. మూసీ దుకాణం ముంగడ పెట్టుకున్నాడు. మూసీ దుకాణం ముంగడ పెట్టిండు. యాక్చువల్ గా మూసీని మా సుధీర్ అన్ననే మూసీ కార్పొరేషన్ చైర్మన్ గా కేసీఆర్ నాయకత్వంలో 31 ఎస్టీపీలు 3800 కోట్లతో మూసీ అభివృద్ధి ప్రారంభించిందే కేసీఆర్ గారు, మా సుధీర్ రెడ్డి గారు. మూసీలో మరి ఆ రోజు ఇల్లు కూడా కొట్టే పని చేయలే కదా. మురికి నీరు మూసీలోకి పోకుండా 3800 కోట్లతో ఎస్టీపీలు పెట్టాం. అంతేకాదు
మన గోదావరి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1100 కోట్లతో గోదావరి నీళ్లు మూసీలోకి తెచ్చి మా మూసీలో గోదావరి నీళ్లు పారించాలని మనం ప్రయత్నం చేసినాం. కానీ రేవంత్ రెడ్డి ఆ గోదావరి నీళ్లు తెచ్చేది బంద్ పెట్టిండు, ఎస్టీపీలు బంద్ పెట్టిండు, మూసీలో ఇండ్లు గులగొట్టుడు పెట్టిండు, పేదోళ్ళ ఇండ్లు గులగొట్టిండు. ఇలా పేదోళ్ళ ఇండ్లు గులగొట్టడం అంటేనే రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయినట్టు. పేదోళ్ళ ఇండ్ల తెరువు పోవడం అంటేనే హిట్ వికెట్, ఆయనకైనా సెల్ఫ్ బోల్డ్ అయిపోయింది. ఎందుకంటే ఎవడన్నా గరీబోళ్ళ తెరువు పోతాడా? నువ్వు మూసి శుద్ధి చేయాలంటే గోదావరి నీళ్లు తీసుకురా, నువ్వు గోదావరి నీళ్లుదే. ఇంకా ఏమన్నా ఎస్టీపీలు అవసరం ఉంటే కట్టి మూసీలోకి మురికి నీరు పోకుండా చూస్తే అది మూసీ అభివృద్ధి అవుతుంది. కానీ మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా, మూసీ ముసుగులో పేదల ఇండ్లు గులగొట్టా అంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక 6 గ్యారెంటీలు అన్నాడు. మీ విద్యార్థులందరికీ 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు. వచ్చిందా ఎవరికన్నా? సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. వచ్చినా ఎవరికన్నా? మహిళలందరికీ 2500 అన్నాడు. మీ అమ్మకే గాని మీ అక్కకి గాని వచ్చిందా? అంతేకాదు వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్ అన్నాడు. వచ్చిందా ఎవరికన్నా? అంటే 6 గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి డకౌట్ అయిండు. డకౌట్. 6 గ్యారెంటీలో ఏం అమలు చేయలే. రైతులకు రుణమాఫీ చేయలే, రైతులకు 15,000 రైతు భరోసా ఇవ్వలే, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు రాలేదు. మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇక స్కాలర్షిప్ల 0 గుండు సున్నా. రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లో గాడిద గుడ్డు పెట్టిండు. గాడిద గుడ్డు. అరే నువ్వు సంవత్సరం అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా విద్యార్థులకు 1 రూపాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. 1 రూపాయి అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను ఇలా చదువులకు దూరం చేస్తుండు. మాటలు కోటలు దాటుతున్నాయి. కాలేజీలో ఏమో పిల్లల్ని ఫీజు కట్టమంటున్నారు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకేమో సర్టిఫికెట్లు ఇస్తలేరు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం మంచిది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాన్ని ప్రారంభించిండ్రు. దీన్ని కొనసాగిస్తా అని కేసీఆర్ 10 ఏళ్లు కూడా కొనసాగించిండు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కు 2,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది. 10 ఏళ్లలో కేసీఆర్ గారు 20,000 కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కి ఇచ్చారు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఏడాది అయింది కదా, 1 రూపాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా? 1 రూపాయి అన్న ఇచ్చినవా? ఎవరన్నా కాలేజీలు పోయి మాకు ఇబ్బంది అవుతుంది, మేము మా కాలేజీలో లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోతున్నాం, కరెంట్ బిల్ కట్టలేకపోతున్నాం అంటే 8% అడుగుతుందట. ఈ గవర్నమెంట్ 8% గవర్నమెంట్. ఎవరికి బిల్లు రావాలన్నా 8% ఇస్తేనే బిల్లు వస్తుందట. ఇగో ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని మరి ఏడాదిలోనే 10 ఏళ్లు వెనక్కు తీసుకుపోయినటువంటి పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన. 6 గ్యారెంటీల విషయంలో డకౌట్ అయిపోయిండు. మూసీ ప్రాజెక్టులో పేదల ఇండ్లు కూలగొట్టి హిట్ వికెట్ అయిపోయిండు ఆయన. అంతేనా లేదా? మరి ఈరోజు భవిష్యత్తు మీది. దయచేసి పిల్లలందరూ కూడా ఆలోచించాలి. హైదరాబాద్ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిండు కేసీఆర్. ఎన్ని ఐటీ కంపెనీలు, అందరూ కూడా ఇండియాలో ఐటీ కంపెనీ పెట్టాలంటే హైదరాబాద్కు వచ్చింది అందరు కూడా. కానీ కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి ఐటీ కంపెనీలు మన హైదరాబాద్ కు తెచ్చారు. కానీ ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఆగమాగం అయిపోయింది. రైతుల పరిస్థితి కూడా, వడ్లు కొనే పరిస్థితి లేదు, పత్తి కొనే పరిస్థితి లేదు. వెనకటికో సామెత ఉండేది, ఇగురం లేనోడు ఎగుసం చేస్తేనట వడ్లు వాగుపాలైనాయట, గడ్డి గాలిపాలైందట. రేవంత్ రెడ్డి పాలన కూడా గట్ల ఉన్నది. రేవంత్ రెడ్డి పాలన కూడా గట్ల తయారైపోయింది రాష్ట్రంలో. అంత ఆగమాగమైంది. ఇప్పటికే అందరికి కూడా అర్థమైపోయింది. అందుకే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవాళ ప్రతిపక్షంగా మేము ఫీల్డింగ్ బౌలింగ్ పర్ఫెక్ట్ చేస్తున్నామా లేదా? గుగ్లీలు పడుతున్నాయా లేవా? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కరెక్ట్ గా వాళ్లకు ఇలా 11 మంది మంత్రులు ఉన్నారు. ఆయన కాక
క్రికెట్ లో 11 మంది ఉన్నట్టు రేవంత్ రెడ్డి కేబినెట్ లో కూడా 11 మందే ఉన్నారు. ఇప్పుడు ఆయన కాక 11 ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఫీల్డింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది, బౌలింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది కనుక ఆయన టీం ఒక్కొక్కడు కాంగ్రెస్ పార్టీ పెవిలియన్ దారి పడుతుంది. పెవిలియన్ దారి పడుతున్నది. ఏడాదిలో అర్థమైపోయింది కదా. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మళ్ళా మనమే కప్పు గెలుస్తాం. కేసీఆర్ గారు ఫుల్ ఫామ్ లకు వస్తున్నాడుగా, మన టీం గెలిపిస్తాడు కేసీఆర్. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. ఇవాళ అందరు కూడా మళ్ళీ కేసీఆర్ అన్నా యాడున్నవని యాద్ చేసే కాడికి వచ్చింది ఏడాదిని. అంటే నీ పాలన సరిగా లేదు. బట్ ఎనీహౌ పిల్లలందరితో కూడా నా రిక్వెస్ట్ ఒక్కటే, మొబైల్ ఫోన్స్ బాగా వాడుతున్నట్టున్నారు మీరు కూడా. కొంచెం సోషల్ మీడియాను తగ్గించి క్రికెట్ ఆడండి, వాలీబాల్ ఆడండి, చెస్ ఆడండి, కబడ్డీ ఆడండి, ఫుట్బాల్ ఆడండి. బట్ యూ స్పెండ్ టైమ్ ఆన్ స్పోర్ట్స్. దయచేసి పిల్లలందరూ కూడా, పిల్లలు ఎంత వీలైతే అంత సోషల్ మీడియాను తగ్గించి అయితే బాగా చదవండి లేదా గేమ్స్ ఆడండి. ఇన్స్టాగ్రామ్ చూడొద్దని అనను, 10 నిమిషాలు 20 నిమిషాలు చూడండి, పొద్దుందాకా చూడకూడదు. దాన్ని పొద్దుందాకా చూస్తే మీ కళ్ళు దెబ్బతింటాయి, మీ ఆరోగ్యం దెబ్బతింటది, మీ యొక్క ఫిజిక్ దెబ్బతింటది. స్పోర్ట్స్ అనేది మీరు జస్ట్ మై శరీర దారుఢ్యం కోసమే కాదు, ఫిజికల్ ఫిట్నెస్ కోసమే కాదు, మెంటల్ గా కూడా మీరు షార్ప్ అవుతారు. చెస్ ఆడితే మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. క్రికెట్ ఆడితే బాల్ ను ఫేస్ చేసే బ్యాట్స్మెన్ చాలా కాన్సన్ట్రేటెడ్ గా బాల్ ను ఫేస్ చేస్తుంటాడు. సో మీ అటెన్షన్ పెరుగుతుంది, మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. జీవితంలో ఒడిదొడుకులను కూడా ఎదుర్కొనే శక్తి ఈ స్పోర్ట్స్ ద్వారా మీరందరూ కూడా పొందగలుగుతారు. అందువల్ల ఈ తరం యువత తప్పకుండా మీరు స్పోర్ట్స్ మీద కూడా, చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా జీవితంలో అంత ముఖ్యం. సోషల్ మీడియాను తగ్గించండి, చదువు మీద ఆటల మీద దృష్టి పెట్టాలని కోరుతూ మరొక్కసారి మా నరసింహరావును మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై తెలంగాణ.